హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్. చంద్రబాబు సంచలన కామెంట్స్. టీఈపీ మహానాడు చంద్రబాబు స్పీచ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపలో నిర్వహించిన తెలుగుదేశం మహానాడు విజయాన్ని ప్రజల్లో మార్పు సంకేతంగా పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి నిర్వహించిన తెలుగుదేశం మహానాడు అఖిలపక్ష విజయానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కడపలో భారీ బహిరంగ సభ మధ్య నూతన ఉత్సాహంతో జరిగిన ఈ మహానాడు పార్టీ శ్రేణులకు అల్లేక తిరిగిన ఊపు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు, ఇది ప్రజల్లో మార్పు సంకేతం. ఈ సభతో తెలుగుదేశం పార్టీకి తిరిగి పునరుజ్జీవన వచ్చింది. కూటమిగా తీసుకున్న ప్రతి అడుగు ప్రజల ఆశీర్వాదంతో విజయవంతమవుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రసంగంలో కడపపై ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడారు. కడప ఒకప్పుడు తెలుగుదేశానికి గడ్డగా ఉండేది. ఆ గుర్తింపునే మళ్లీ స్థిరపరిచేందుకు ఇక్కడే మహానాడు నిర్వహించాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల చూపులన్నీ కడప వైపే ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు వేలాది సంఖ్యలో కడపకు వచ్చారు. ఇది కడపలో మార్పు గాలి మొదలైందని సూచిస్తోంది అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు అహంకారంతో నిండిన వైకాపా నేతలు ప్రజలను చిన్నచూపు చూశారు. కాని ప్రజలు ఎన్నికల బల్లెంతో సమాధానం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రాయలసీమలో వైకాపాకు కేవలం 7 సీట్లు మాత్రమే రాగా కడప జిల్లాలోనే మా కూటమి 7 సీట్లు గెలుచుకుంది. ఇది ఎంతో ముఖ్యమైన రాజకీయ పరిణామం. 2029 ఎన్నికల్లో కడపలోని 10 స్థానాల్లో 10 వాటిని గెలవాలన్నదే మన లక్ష్యం అని బాబు స్పష్టం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో మేము సాధించిన అపూర్వ విజయం ఎవరికరికి దక్కిన ఘనత కాదు. ఇది పార్టీ శ్రేణుల కార్యకర్తల పోరాటం ఫలితం. మీ కృషి నిబద్ధత లేకుండా ఇదంతా సాధ్యపడేది కాదు. మీరు నా బలగం. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను అంటూ చంద్రబాబు భావోద్వేగంగా మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో హింస రాజకీయాలు, తప్పుడు కేసులు, అధికార దుర్వినియోగం రాజ్యమేలాయి. ప్రజలపై నిరంకుశంగా నడిచిన పాలనను పక్కన పెట్టి మేము శాంతియుత ప్రజాకేంద్ర పాలన అందించేందుకు సంకల్పించాం. రాష్ట్రాన్ని విధ్వంసం నుండి నిర్మించడానికి గట్టిగా కృషి చేస్తున్నాం అని వివరించారు.